అందరికీ నమస్కారం. జగనన్న పాలనలో అవ్వతాతలకు పెన్షన్ ఎలా అందింది, గత 2 నెలలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుందాం. మీ పేరేంటవ్వా? నా పేరు అవ్వ జయమ్మండి, వలపర్ల జయమ్మ. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్? 3000 వస్తున్నాయి. ఎవరైనా తెచ్చిస్తున్నారా లేకపోతే? నాకు తెల్లారిపాటికి ఒక అమ్మాయి తెచ్చిచ్చింది. వాలంటీరా? 3000 వస్తుందా పెన్షన్? 3000 వస్తుంది. మరి ఇప్పుడు పోయిన నెల ఈ నెల ఎట్ట తీసుకున్నావు పెన్షన్? ఇప్పుడు పొయ్యి వెనక్కి తిరిగి వస్తున్నాయి బ్యాంక్ అన్నారు. అంతకు ముందు తిప్పలు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ అయితే వాలంటీర్ తెచ్చిస్తున్నారు. ఎక్కడ తెచ్చుకున్నావు? ఇంటికి వచ్చి ఇచ్చారా? 3వ తారీఖు మేము బ్యాంక్ ఆడ పోయాం, పంచాయతీ ఆఫీస్ సచివాలయానికి పోయి తెచ్చుకున్నాం. అంతకు ముందు కూడా సచివాలయానికి పోలా, ఎప్పుడు పోలా. ఎన్నో తారీఖు వచ్చేది? అప్పుడు 1st తారీఖే వచ్చేది. అది ఇంటికి తెచ్చి వాలంటీర్ ఇచ్చేది. అవును అవును, 8-9 వచ్చేసేది. మరి ఈ నెల ఇంకా ఇదిగా తారీఖు వచ్చిందిగా. మరి లేక ఇప్పుడు బ్యాంక్ కాడ బ్యాంక్ వెళ్ళాలంటే ఎంత దూరం పోవాలి? ఊళ్ళో పోవాలిగా. ఊళ్ళోకి వెళ్ళాలి, బయటికి వెళ్ళాల్సిందే. మరి దగ్గరలో లేదుగా. నేను మాదేమో అక్కడ నుంచి చాలా దూరం. మరి రూపాయి కోసం నాకు పెట్టేవాళ్ళు లేరు, కొడుకులు లేరు, ఏమి లేరు. మరి నాకు బుక్ కావాలిగా, తెచ్చుకోవాలి. మరి ఈ రోజు 1వ తారీఖు సెలవు కదా. సెలవే. మరి బ్యాంక్ లేదు, నీకు రాలేదా? రాలేదుగా. నాకు ఈ 4 సంవత్సరాల్లో నాకు గ్యారెంటీగా పుష్పలంగా ఉంది. ఇంటికి వచ్చేదా? లేదు, మేము ఇట్టాను బజార్లో వరుసలో నుంచిన వాళ్ళే. అప్పుడు తిప్పలు పడ్డాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పళ్ళ తెప్పలు లేవు మాకు. ఎవరు కోటేస్తావు? నాకు ఉపయోగపడ్డాయనికి వేస్తానమ్మా నేను. అది కాదు, నీకు ఇంటికి తెచ్చి ఇవ్వడం మంచిదా లేకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకో? నేను లేవలేని దానికి ఇంటికి తెచ్చిస్తాం మంచిది కదా అంటే, నాకు ఉపయోగపడుతున్నాడు కదా, నాకు అది మేలు కదా. అది నాకు కావాలి. సరే, నమస్తే.